Foam roller has become a popular self-massage technique. Let's break down the types, benefits, underlying physiology and contraindication. Coming to types. Smooth foam rollers best choice for beginners. దీని ఫోమ్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మజిల్ మీద ఈవెన్గా పడుతుంది ప్రెజర్ అంతా. టెక్స్చర్డ్ ఫోమ్ రోలర్స్ దీనికి నాబ్స్, రిడ్జెట్స్, వేరియస్ టెక్స్చర్స్ ఉంటాయి. దీనివల్ల ప్రెజర్ అనేది చాలా డీప్గా వెళ్తుంది అండ్ ట్రిగ్గర్ పాయింట్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. డెన్స్ ఫోమ్ రోలర్స్ మోస్ట్లీ మనం చూస్తున్న ఫోమ్ రోలర్స్ ఇవే. ఇట్ ఈస్ బెస్ట్ ఫోమ్ రోలర్ ఫర్ వెరీ టైట్ మజిల్స్ అండ్ డోమ్స్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ రెగ్యులర్ అథ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్ టెక్స్చర్డ్ ఫోమ్ రోలర్ ఇది సేమ్ లైక్ టెక్స్చర్డ్ ఫోమ్ రోలర్ లాగే ఉంటుంది. స్మాల్ డిఫరెన్స్ ఈజ్ రిడ్జెట్స్ సాఫ్ట్గా ఉంటాయి. సో ఎవరైతే మజిల్ టైట్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అండ్ సెన్సిటివిటీ ఉంటుందో వాళ్ళకి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇది బ్లడ్ ఫ్లోని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాన్సిక్వెంట్లీ జనరల్ మజిల్ రిలీఫ్ కూడా ఉంటుంది. వైబ్రేషన్ ఫోమ్ రోలర్స్ ఇన్బిల్డ్గా వైబ్రేషన్ ఉంటుంది ఇందులో. జనరల్గా మజిల్ అండ్ ఫేషియాని వైబ్రేషన్ ద్వారా స్టిమ్యులేట్ చేయడం వల్ల రికవరీని చూడొచ్చు. యూజెస్ ఆఫ్ ఫోమ్ రోలింగ్: రెడ్యూస్డ్ మజిల్ సోర్నెస్, ఇంప్రూవ్డ్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద మజిల్ అండ్ ఫేషియా, ఇంప్రూవ్డ్ బ్లడ్ సర్క్యులేషన్, ఎన్హాన్స్ మజిల్ పర్ఫార్మెన్స్, improved neuromuscular control. All these effects we can reduce the injury chances. Coming to physiology, how it works based on the current theories, these are the effects on nervous system, fascia and blood flow. First one, neuromuscular effects. Foam rolling చేయడం వల్ల మజిల్ అండ్ ఫేసియా మీద మెకానికల్ ప్రెజర్ యాడ్ అవుతుంది. ఇట్ విల్ స్టిమ్యులేట్ ద మెకనోరిసెప్టార్స్. మెకనోరిసెప్టార్స్ అంటే సెన్సరీ రిసెప్టార్స్ ఇన్ ద మజిల్, టెండన్ అండ్ జాయింట్స్. ఈ మెకనోరిసెప్టార్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సిగ్నల్స్ పంపిస్తాయి. ఇట్ మీన్స్ బ్రెయిన్. దీనివల్ల ఆటోజెనిక్ ఇన్హిబిషన్ అండ్ మజిల్ స్పిండిల్ యాక్టివిటీ, యాక్టివేషన్ ఆఫ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోజెనిక్ ఇన్హిబిషన్. ఎప్పుడైతే మనం ఫోమ్ రోలింగ్ చేస్తామో ఆటోమేటిక్గా మజిల్ మీద ప్రెజర్ పడుతుంది. మెకనోరిసెప్టార్స్ నథింగ్ బట్ జీటీఓ, గోల్గి టెండన్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ స్టిమ్యులేట్ అవుతాయి. ఈ స్టిమ్యులేట్ అయిన జీటీఓ స్పైనల్ కార్డ్కి సిగ్నల్స్ పంపిస్తుంది. ఆటోమేటిక్గా స్పైనల్ కార్డ్ రెడ్యూస్ ద మజిల్ కాంట్రాక్షన్, లీడ్స్ టు మజిల్ రిలాక్సేషన్. సెకండ్ వన్, రెడ్యూస్ ద మజిల్ స్పిండిల్ యాక్టివిటీ. ఫోమ్ రోలింగ్ చేయడం వల్ల అగైన్ ఇట్ డిటెక్ట్స్ ద చేంజెస్ ఇన్ ద మజిల్ స్పిండిల్. మీన్స్ మజిల్ స్పిండిల్స్ అనేది కొంచెం షార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఆ ప్రెజర్ వల్ల. సో అగైన్ మజిల్ స్పిండిల్ యాక్టివేట్ అవుతుంది అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సిగ్నల్స్ పంపిస్తుంది. మజిల్ కొంచెం రిలాక్స్ అవుతుంది. థర్డ్ వన్, యాక్టివేషన్ ఆఫ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మెయిన్లీ రెస్ట్, డైజెషన్ అండ్ మజిల్ రిలాక్సేషన్ని మెయింటైన్ చేస్తుంది. సింపుల్ ఫిజియాలజీ: ఫోమ్ రోలింగ్ చేయడం వల్ల ఆల్రెడీ మజిల్ రిలాక్స్గా ఉంది కాబట్టి పిఎన్ఎస్ అనేది యాక్టివేట్ అవుతుంది. రిజల్ట్స్ టు రిలాక్సేషన్, increase the digestion system functioning and muscle relaxation, leads to recovery. Second one, fascia. Fascia లో 3 functions ఉంటాయి: improving the facial hydration, reducing the stiffness, promoting gliding between the facial layers. First one, facial hydration. Pressure and movements of the muscle may encourage the fluid exchange within the facial layers. సెకండ్ వన్, రెడ్యూసెస్ ద ఫేషియల్ స్టిఫ్నెస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. పిఎన్ఎస్ అనేది యాక్టివేట్ అవుతుంది. పిఎన్ఎస్ మీన్స్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఇది మెయిన్లీ రిలాక్సేషన్కి యూజ్ అవుతుందని. సో యాక్టివేటింగ్ ద పిఎన్ఎస్ రెడ్యూసెస్ ద టెన్షన్ ఆర్ స్టిఫ్నెస్. లాస్ట్ వన్, ప్రమోటింగ్ గ్లైడ్ బిట్వీన్ ఫేషియల్ లేయర్స్. Pressure and movement can encourage the better gliding and sliding between the layers of fascia. And final one, increase the blood flow and lymphatic drainage. ఫోమ్ రోలింగ్ చేస్తున్నప్పుడు మనం ప్రెజర్ అప్లై చేస్తాం కాబట్టి ప్రెజర్ వల్ల కంప్రెషన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆ కంప్రెషన్ వల్ల అక్కడ పాజిటివ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పాజిటివ్ ప్రెజర్ ఉన్నప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా క్లియర్ అవుతుంది అండ్ రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ ప్రెజర్ వస్తుంది కాబట్టి మళ్ళీ వెంటనే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా ఫిల్ అవుతుంది. దీనివల్ల మజిల్లో అంత ఈజీగా డోమ్స్ అనేది క్రియేట్ అవ్వవు. మజిల్ కొంచెం ఫెటిగ్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట.
ఫైనల్ వన్ కాంట్రాఇండికేషన్స్. అక్యూట్ ఇంజరీస్, ట్రామా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ ఫ్రాక్చర్స్ ఉన్న, సివియర్ స్ట్రెయిన్స్, ఓపెన్ ఓన్స్ ఉన్న ఫోమ్ రోలింగ్ చేయకూడదు. డీప్ వీన్ థ్రాంబోసిస్ ఆర్ సస్పెక్టెడ్ DVT ఉన్నా కూడా మనం చేయకూడదు. అక్యూట్ ఆర్ సివియర్ కార్డియాక్ ఆర్ లివర్ ఆర్ కిడ్నీ డిసీజెస్ ఉన్నా చేయకూడదు. బ్లీడింగ్ డిసార్డర్స్ ఆర్ యాంటీకోయాగులెంట్ మెడికేషన్స్లో మీరు వాడుతూ ఉన్నా కూడా చేయకూడదు. స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ ఆర్ ఓపెన్ వూండ్స్ ఉన్నా చేయకూడదు. మయోసైటిస్, ఆసిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉన్నా కూడా మీరు చేయకూడదు అనమాట. ప్రెగ్నెన్సీ, ఆస్టియోపోరోసిస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, వీళ్ళందరూ ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే చేయాలి. థ్యాంక్ యూ.